2025వ సంవత్సరం తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో ఈ తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలన చేస్తే 2024తో పోల్చుకుంటే 2025 చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే మే నెల 15వ తారీఖు వరకు అష్టమ గురుని యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా ఈ మే 15వ తారీఖు దాటిన తర్వాత గురుని యొక్క భాగ్యస్థాన స్థితి పేరులోనే ఉంది. భాగ్యము, భాగ్యంలో గురుడు ఉండడం అది చాలా అదృష్టం. 9వ స్థానంలో అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే కులాచారాలను పాటించడానికి, ఐశ్వర్యాన్ని పొందడానికి, అలాగే తండ్రి తరఫు ఆస్తిపాస్తుల విషయాల్లో, తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో, ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేసేటువంటి గ్రహం గురుగ్రహం. భాగ్యంలో గురుడున్నారు అంటే మనం పూర్వ పుణ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. తీర్థయాత్రల సందర్శనం మొదలుకొని భగవద్ దర్శనాలు, అనేక రకాలైనటువంటి వ్రతాలు, పూజలు, నోములు, ఇటువంటి వాటన్నిటినీ చేయడానికి, అలాగే మనకుండేటువంటి అనేక రకాలైనటువంటి శక్తుల్ని పెంపొందించుకోవడానికి, అటు ఏదైనా ఉపాసన తీసుకున్నా లేదా ఏదైనా ఒక దైవ బలాన్ని మనం సంపాదించుకోవాలి, మనలో శక్తిని పెంపొందించుకోవాలి, నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవాలి, మంత్ర బలాన్ని మంత్రశక్తిని పెంచుకోవాలి, ఇలా మీలో ఉండేటువంటి ఆ ఆరా పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవడానికి ఇది చాలా గొప్ప సందర్భము, గొప్ప సమయం కూడా. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే షష్ఠ స్థానంలో రాహు ఇప్పటి వరకు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. శని కానీ గురుడు కానీ ప్రతికూలంగా ఉంటాయి. ఇప్పుడు ఆ రాహువు పంచమంలోకి వెళుతూ ఉన్నారు. సరే, ఈ పంచమ రాహువు వల్ల అంత ప్రతికూలత లేదు, అంత అనుకూలత కూడా లేదు, మధ్యస్థమైనటువంటి ఫలితాలే చెప్పబడ్డాయి. అయితే ఇక గొప్ప విషయం ఏంటి అంటే షష్ఠ స్థానమందు ఉండేటువంటి శనేశ్వరుడు ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ఠస్థాన గతేశనం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఇక్కడ ఒక గొప్ప సందర్భం. ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇప్పటివరకు చాలా కాలంగా గృహానికి సంబంధించినటువంటి విషయాలు అవ్వట్లేదు, ఇల్లు అమ్ముడవ్వాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు అద్దెకి వెళ్ళట్లేదు, అద్దెకి వెళ్ళాలి, ఇలా గృహాలకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకటి, అలాగే ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నారు. బంధువులు, మిత్రులు, స్వజనులు, ఇలా ఎవరైతే మిమ్మల్ని నమ్ముకునే జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వారందరూ కూడా మీ ద్వారా ఆనందపడతారు. అంటే వారికి కావలసినటువంటి నీడ్స్ అన్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తారంటే మీకు అంత శక్తి వస్తుంది అని. పలానా వాళ్ళకి ఉద్యోగం లేదు, మీరు వేయించగలుగుతారు, పలానా వాళ్ళకి ఏదైనా పని లేదు, మీరు చెప్పగలుగుతారు. ఇలా అటు బంధువర్గంలోనూ, స్నేహిత వర్గంలోనూ, మిత్రవర్గంలోనూ లేదా ఆత్మీయ వర్గంలోనూ ఆ ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు మీ వల్ల. అలాగే భాగ్యంలోకి గురుడు రావడం అటు ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అర్ధంచ స్వకులాచార, అర్థం అంటే డబ్బు, ఈ ధనాగమనాన్ని సూచిస్తూ ఉన్నది. ఇటు మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే శారీరకమైనటువంటి శ్రమ తగ్గుముఖం పట్టడం, శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతూ ఉండడం, మానసికమైనటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతూ ఉండడం ఇత్యాది విషయాలతోటి చాలా పాజిటివ్గా ఈ తులారాశి కనబడుతూ ఉన్నది. అది ఈ సంవత్సరంలో. సరే, మరి విభజిస్తే మే వరకు అటువంటి పరిస్థితులు ఏమి లేవు కదా. మే నెల వరకు గురుబలం లేదు, కానీ కొన్ని మిరాకిల్స్ జరగడానికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి మే నెల 21వ తారీఖు వరకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే షష్ఠ స్థానంలో శని రాహువుల యొక్క కలయిక. ఎప్పుడైతే శని రాహువులు 6వ స్థానంలో కలిశారో అయితే కీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి, కోర్టు కేసుల నుండి విముక్తికి, లేదా అనేక రకాలైనటువంటి ఈ న్యాయపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, అందులో చిక్కుకున్న వాళ్ళకి వీటన్నిటి నుండి విముక్తి, అనారోగ్య సమస్యల నుండి విముక్తి, రోగబాధల నుండి, శత్రుబాధల నుండి విముక్తి, అలాగే ఏదైనా ప్రభుత్వ పరంగా సమస్యలున్నా లేదా మరీ ఇతరత్ర సమస్యలు ఉన్నా వాటన్నిటి నుండి విముక్తి, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి పదవులు కానీ, ప్రభుత్వ పరంగా మీకు జరగవలసినటువంటి మంచి కానీ, ఇవన్నీ కూడా సకాలంలో జరగడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. అది క్రూషియల్ టైం. ఏప్రిల్ 1 నుండి మే నెల 21వ తారీఖు వరకు, ఈ నెల 20 రోజులు, నెల 21 రోజులు ఉండేటువంటి పరిస్థితులు అత్యద్భుతం. అది కీలకమైనటువంటి మార్పు ఈ సంవత్సర ప్రారంభంలో. కాబట్టి దాన్ని చూసుకుంటే అక్కడి నుండి తులారాశి వారికి ఉగాది దగ్గర నుండి ఇంకా అద్భుతమైనటువంటి
ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అటు చదువరులకి, చదువుకునేటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, వీరందరూ కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, లేదా ఆల్రెడీ విదేశాల్లో ఉన్నాను, ఉద్యోగం లేదు, లేదా ఇక్కడ గ్రీన్ కార్డ్ లేదు, లేదా అది గుర్తింపు లేదు, ఇటువంటి సందర్భాలు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా అక్కడ చక్కటి అవకాశాలు మెరుగుపడతాయి. 2 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు పూర్తి అనుగ్రహతతోటి ఈ సంవత్సరం వెళ్తుంది కాబట్టి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై ఈ రాశి వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలి. వీలున్నంత వరకు సంకష్టహర చతుర్థి వ్రతాలు చేయొచ్చు, లేదా బుధవారం నాడు గణపతి ఆరాధన చేయొచ్చు. ప్రతిరోజు విఘ్నేశ్వరుని మొహం చూస్తేనే కానీ మనం లేవకూడదు. అంతా చేతికి ఉంగరం రూపంలోనైనా, లాకెట్ రూపంలోనైనా ధరించవచ్చు. గణపతి యొక్క స్తోత్రాన్ని చేస్తూ రోజు ప్రారంభం చేస్తే ఈ సంవత్సరం మొత్తం అత్యద్భుతంగా ఉంటుంది.